హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్. మన పవర్ స్టార్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదలైన ఓజీ సినిమాతో మళ్ళీ బిగ్ స్క్రీన్లో విజయాన్ని అందుకున్నారు. రిలీజ్ అయిన తొలి వారం నుండే సినిమా థియేటర్స్లో సక్సెస్ఫుల్గా పరిగెడుతుంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాద్లో ప్రత్యేక సక్సెస్ మీట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందు చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడారు. అది టాక్సిక్ ఫ్యాన్స్ వార్స్ కల్చర్. పవన్ గారు సూటిగా మాట్లాడుతూ, నా అభిమానులు, ఇతర హీరోల అభిమానులు దయచేసి ఒకరిపై ఒకరు అబ్యూస్ చేయడం, హేట్ చేయడం ఆపండి. మన హీరోలు ప్రతి ఒక్కరూ సినిమాలు చేయడానికి రోజు రాత్రింబగలు కష్టపడుతున్నారు. షూటింగ్స్, ప్రీ ప్రొడక్షన్ అందరూ కష్టపడుతుంటారు. కానీ ఆ కష్టానికి ప్రతిఫలం కాకుండా సోషల్ మీడియాలో హేట్ వస్తుంటే అది బాధాకరం అని చెప్పారు. అతను కొనసాగిస్తూ చెప్పారు, ఎవడైనా హీరో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, నాని, నేను అందరినీ పనిని ఆస్వాదిస్తాను. మళ్ళీ మిమ్మల్ని మన హీరోలతో గౌరవంగా వ్యవహరించమని కోరుతున్నాం. ఈ టాక్సిక్ కల్చర్ సొసైటీని కూడా నచ్చదని దిశలో తిప్పుతోంది అని పవన్ గారు చెప్పిన మరొక నిజం కూడా ఆసక్తికరమైంది. మునుపు సినిమాలు 100-150 రోజుల వరకు థియేటర్లో కొనసాగేవి. ఇప్పుడు ఫ్యాన్ వార్స్, సోషల్ మీడియాలో హేట్ల వల్ల సినిమా లైఫ్ చాలా తక్కువ అయిపోయింది అని ఆయన ఫ్యాన్స్ను కాంక్రీట్గా గుర్తు చేశారు. మరి ఫ్రెండ్స్, ఈ సలహా నిజంగా ప్రతి ఫ్యాన్ ఆలోచించాల్సిన విషయం. మన హీరోలు తమ కష్టాన్ని గౌరవంగా చూద్దాం. ఒకరిపై ఒకరు పోరాటం చేయడం వద్దు. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.